అది ఎలా ఉంటుందంటే కంట్లో పడ్డంత నలుసులా అంతకంటే చిన్న పొరపాటైన అంట తప్పుడు ఆలోచన వచ్చినా ఆ వ్యక్తికి ఆ చిన్న తప్పుడు ఆలోచన ఓ కొండంతలా కనపడుతుంది. పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి దేవుని ప్రేమ చేత నింపబడ్డ వ్యక్తికి చిన్న దోషమే ఆ వ్యక్తికి అది కొండలా కనపడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మను పొందుకోకుండా దేవుని ప్రేమ చేత నింపబడకుండా ఉంటే కొండంత పాపం కూడా ఆవగింజలా కనపడుతుంది. ఆవగింజ కంటే కంటిలో నలుసులా కనపడుతుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ప్రేమ చేత నింపబడితేనేమో కంటిలో పడ్డ నలుసు కంటే ఇంకా చిన్నదైన దోషం ఏదన్నా తప్పుడు ఆలోచన వచ్చినా కొండంత పాపంలా కనపడుతుంది. అదే పరిశుద్ధాత్మను దేవుని ప్రేమ చేత నింపబడకపోతే ఆ కొండంత పాపం కూడా కంటిలో పడ్డ నలుసులా కనపడుతుంది. ఇది వ్యత్యాసం అన్నమాట. మనస్సాక్షి పనిచేయదు, చచ్చిపోయిన స్థితిలో ఉంటుంది. అంతే, దాంట్లో చలనం ఉండదన్నమాట. పక్షవాత